ఎండమావులే జీవనదులై, ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై, ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా. ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా. ఎండమావులే జీవనదులై, ఎడారులే పచ్చిక బయలై. భక్తుల్ని గుర్తు చేసుకోవాలి. ఆశీర్వాదం చిలకొట్టిన పండ్లు, అదుగు ఆయన. చిలకొట్టిన పండు తీయదనంగా ఉంటుందట. ఎందుకురా వెంటనే తీసేస్తావు? అసలు నీకు ఇదేం అలవాటురా? నా ముఖం చూపిస్తావేందిరా? వాళ్ళని చూపించురా. చూడండి వాళ్ళు చేసిన పరిచర్య. లోకంలో వేరే క్రమంలో జీవించినటువంటి వ్యక్తి మారు మనసు పొంది కమ్మని గీతాలు. అన్న నాకు కూడా బాగా పరిచయస్తుడు, కలిశాడు. ఇక్కడికి వచ్చి కూడా మన మందిరంలో కూడా ఆయన దేవుని మహింపరిచాడు. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇట్లా మస్తు పాటలు ఉన్నాయండి. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు గల్గిన, శోధన వేదన బాధలు గల్గిన నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం, నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలే ఉందివా, విసరి వెళ్ళి మరలి రాని
మరణం, ఇరుకు మార్గం జీవం, జీవ మార్గము యేసే. ఇరుకు మార్గమే జీవం, జీవ మార్గము యేసే. విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. ఒకసారి చూసుకోనా, ఇటు వచ్చి చెక్ చేసుకుంటుండండి, ఇటు మానిటర్స్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఏదైనా ఏ పాటైనా ఆణిముత్యమే. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా. యేసయ్యా నీ నామగానం, ఆ పాట స్టువర్ట్పురం సుధాకర్ గారు రాశారు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఎంతో సుందరుడమ్మ తాను అనే పాట బాపట్ల ప్రశాంతరాజు గారు రాశారు. ఇప్పుడు పాడిన పాట మల్లెల కృపారావు గారు, ఆయనే కదా. పెద్దోళ్ళు వీళ్ళందరూ కూడా. సుధాకర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దైవ కృప వల్ల ప్రశాంతరాజు గారు ఇంకా దేవుని కృపలో క్షేమంగా ఉన్నారు. మల్లెల కృపారావు గారు కూడా క్షేమంగానే ఉన్నారు అనుకుంటున్నారు. బాగానే ఉన్నారు.
కమ్మని పాటలు రాశారు. మల్లెల కృపారావు గారంటే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ఆ పాట పాడినటువంటి మహనీయుడు. మంచి భక్తులండి వాళ్ళు, దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. అలాంటి భక్తులు పాడినటువంటి పాటల్లో మంచి పాటలు కొన్ని ప్రత్యేకమైనవి తీసుకొని ఈయన పాడి క్రైస్తవ లోకానికి పరిచయం చేశారు. అంతకుముందే మనకంటే ముందున్న పెద్దోళ్ళకి ఈ పాటలన్నీ తెలుసు, కానీ నా గ్రహింపులోకి వచ్చినప్పుడు మాత్రం అవి ఏలియా గారి నోటి నుంచే నేను విన్నాను ఎక్కువ శాతం. మరి కొన్ని పాటలు ఓఫిరన్న గొంతు నుంచి విన్నాను. అవి ఇంకా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పాటలు, ఓఫిరన్న నుంచి విన్న పాటలు మిక్కిలి సమూయేలు గారు, చౌదరి పురుషోత్తం గారు మొదలైన భక్తులు పాడిన పాటలు ఆ పెద్ద ఆయన ద్వారా నేను విన్నాను. దేవకుమార దీనోపకార ఓఫిరన్న ద్వారా విన్నాను ఈ పాట. నా వంక దయ చూడ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు అయితే ఉంటాయి, కానీ ఆ రాగాలు మనకు తెలియదు. కానీ ఆనాటి భక్తులు, అవి విన్న భక్తులు ఉన్నందున మనం ధన్యులం. ఇప్పుడు ఆ పాటలన్నీ మనకి వాళ్ళ నుంచి అందినాయి, ఆ ట్యూన్స్. లేకపోతే మనం చాలా నష్టపోయేవాళ్ళం. వృక్షము బాసిన పక్షినేనయ్యా. ఏం కొట్రా? ఆ వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార. దేవునికి స్తోత్రం. ఓఫిరన్న పాడంగా విన్నాను. అది జీవమానీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవమునొందగా లేవే. జీవమానీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవమునొందగా లేవే. ఈ పాట ఓఫిరన్న పాడంగా. ఓ వినుము సో, ఇదైతే ఆయన రాసిన పాట. దేవుని కృపలో ఆయన పాటలు కమ్మని పాటలు ఉన్నాయి, చాలా అద్భుతమైన గీతాలు. పాత పాటలకు వచ్చేటప్పటికి కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరమూలు లభించు, పరలోక జనకుని వరమూలు లభించు. కరుణామో ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళ అసలు ఇంకా మనం ఇప్పుడు చూపించే పెద్దోళ్ళ కంటే కూడా ముందున్న పెద్దోళ్ళ పాటలు. ఈ పాటలు గోలేందిరా మా ప్రాణానికి అనుకోవాకండి. నాకు మైండ్ పోయి పాడట్లా, నన్ను అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళకి పోయినట్టు మైండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చెప్పకుండా ఏంది గోలా?
అని పొరపాటును కూడా అనుకోవద్దు. చెప్తా దీనికి కారణం చెప్తా. తర్వాత పండిత ఫ్రాన్సిస్ గారు, వేటపాలెం వాస్తవ్యులు ఫ్రాన్సిస్ గారు, ఓసారి ఆయన ఓ ప్రదేశంలో వాక్యం చెప్పారట. అప్పుడు ఓఫిర్ అన్న మెసేజ్ విన్నాడు. విన్న తర్వాత అది ఏ రాగం నాన్న? కళ్యాణే కదా, ప్రవచన పురుషుడు కళ్యాణేనా? ఆయన అయ్యగారు కమ్మగా ఉంది ఉపదేశం, అన్ని మత గ్రంథాలలో ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా మీరు వరుస క్రమంలో చెప్పుకొచ్చారు. ఇది ఒక వేదిక మీద ఒక సభలో ఒట్టిగా ప్రకటించి వెళ్ళిపోవటం కాకుండా ఇదంతా ఒక పాటగా చేస్తే బాగుండు కదా అని ఈయన ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన, అవును బాగానే ఉంటుంది బాబు, నాకు అనుకూల సమయం దొరికినప్పుడు చేస్తాను ఆ పని అని ఆయన ఏదో సమాధానం చెప్పారు. ఇవన్నీ వరుస క్రమంలో సిద్ధపరిచి ఏ రాగంలో పాడితే బాగుంటుంది అనేది ఆలోచించి ఆయన ఉపదేశం విని ఆ ఉపదేశ సారాన్ని ఈయన పాటగా రాశాడు. ఓఫిరన్న గారు రాసిన పాటే అది. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. కళ్యాణి రాగం ఎక్కువ వాడతాడు ఆయన. ఆ ఆ ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. స్తోత్రం. ఈ పాటలో మొత్తం 5 చరణాలు ఉంటాయి. 5 చరణాలు కూడా 5 మత గ్రంథాలు, 5 మత విశ్వాసాలలో యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన సంగతులు ఉంటాయి. పాపం ఈ పాట చూసి ఏదన్నా ఆ విషయాలు తెలుసుకొని ప్రకటిస్తారేమో అని అది యూట్యూబ్లో అప్లోడ్ చేయించా. మన వాళ్ళకి అర్థం కానట్టుంది ఆ పైన పిక్చరు, అది ఏమంటారు దాన్ని, ఆ తమ్నెల్ అర్థం కానట్టుంది. ఆ తమ్నెల్ ఓపెన్ చేస్తే కమ్మని పాట ఉంది అందులో. ఇదే పాట ఇప్పుడు నేను పాడిన పాట ఉంది. ఫ్రాన్సిస్ గారు ఉపదేశం పాటగా చేసి అది చక్కగా అందుబాటులో తెచ్చాడు. వాళ్ళ ఆశ, వాళ్ళ భారం, వాళ్ళ తపన, భక్తులు, ఆ వెనకటి భక్తులు. ఏనేంది ఏలియా గారి దగ్గర నుంచి మళ్ళీ ఇటు వచ్చాడు అనుకోవాకండి. అందరినీ తిరుగుతున్నా, ఇప్పుడు పలకరిస్తున్నా నేను. ఆత్మీయ ప్రపంచంలో భక్తులందరినీ పరిచయం పలకరిస్తున్నాను అన్నమాట. మల్లెల కృపారావు గారితో మాట్లాడాను. దేవుడి కృప నాకు దయ చూపాడు. అదే నీవు చేసిన ఉపకారములకు పాట. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు అనే పాట. తర్వాత ఇందాక యెహోవా చేత అట్లా ఒక్కొక్క పాట మంచి ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ భక్తుడిని కలుసుకోవడానికి కృపనిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏలియా గారిని కలుసుకోవడానికి కృపనిచ్చాడు. ఓఫిరన్నను కలుసుకోవడానికి కృపనిచ్చాడు. ఫ్రాన్సిస్ గారిని కలుసుకోలేకపోయినా ఆయన పెద్దోడు. నేను రక్షణ పొందేటప్పటికే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏలియా గారు, నీకు ఒకటేమిటి ఎన్నో పాటలు అద్భుతమైన. కొనియాడి పాడి కీర్తించి వందించెదనిను నా ప్రభువా.
నువ్వంటే పాటలు పిచ్చోడివిరా, నీకంతా అదే పిచ్చి కాబట్టి నువ్వు వాళ్ళందరినీ దివలాడుకుంటావు, మాకేం పని, మాకేం అది వచ్చా ఏమన్నానా అని అనుకోకండి. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను, వినండి. ఎందుకు ఈ పాటలోళ్ళందరినీ నేను వెతుక్కున్నాను